Hi aspirants, in this video we will discuss about నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కులు. జాతీయ పార్కుల గురించి అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో రెగ్యులర్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియోను జాగ్రత్తగా విని నోట్స్ రాసుకోండి. ఇక్కడ రాసినటువంటి నోట్స్లో నుంచి దాదాపు ప్రీవియస్ బిట్స్ అడిగి ఉండొచ్చు. రాబోయేటటువంటి ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నేషనల్ పార్క్ అంటే ఏంటంటే నేషనల్ పార్క్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్జర్వ్ వైల్డ్ లైఫ్, బయోడైవర్సిటీ అండ్ న్యాచురల్ హ్యాబిటేట్స్. సింపుల్ అండి, వన్యమృగాల్ని కాపాడడం, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడం, అదేవిధంగా బయోడైవర్సిటీ అంటే జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ఏర్పాటు చేసేవి ఏంటంటే నేషనల్ పార్క్స్. టోటల్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా అఫీషియల్గా ఎన్ని ఉన్నాయంటే 106, కొంతమంది 108 అంటుండొచ్చు, కానీ అఫీషియల్గా రికగ్నైజ్ అయిన ఇప్పటి వరకు 106. లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్ ఏంటంటే హెమిస్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే లడఖ్లో ఉంది. ఈ లడఖ్ అనేది ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్ నుంచి మనకు లడఖ్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో హెమిస్ నేషనల్ పార్క్ అయితే ఉంది. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏంటంటే సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దీన్ని ఉత్తరాఖండ్లో ఉంది. 1936లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం హేలీ నేషనల్ పార్క్ అని పిలవడం జరిగింది. తర్వాత దీన్ని జిమ్ కార్బెట్ అని పెట్టడం జరిగింది. 106th నేషనల్ పార్క్ ఏంటంటే రైమోనా నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. అయితే ఇప్పుడు మనము కొన్ని నేషనల్ పార్క్స్ ఉన్నటువంటి స్టేట్స్ అయితే డిస్కస్ చేద్దాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. మొట్టమొదటి నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో ఉంది. అస్సాంలో మనం ఆల్రెడీ రైమోన్ నేషనల్ పార్క్ ఉందని అనుకున్నాము. తర్వాత దాంతోపాటు కజిరంగా నేషనల్ పార్క్ మరియు అదేవిధంగా మానస్ నేషనల్ పార్క్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ నేషనల్ పార్క్. గుజరాత్లో ఏముందంటే గిర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్ మరియు నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉన్నాయి. కేరళలో ఉన్నది ఏంటంటే పెరియార్ లేదా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. పెరియార్ అని వచ్చిందంటే కంపల్సరీగా అది కేరళ అని గుర్తుపెట్టుకోండి. పెరియార్ లేదా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. మహారాష్ట్రలో ఉన్నది ఏంటంటే తడోబా మరియు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. ఛత్తీస్గఢ్లో ఏముందంటే ఇంద్రావతి. అదేవిధంగా జార్ఖండ్లో ఉన్న నేషనల్ పార్క్ ఏం పేరు అంటే బెట్లా నేషనల్ పార్క్. బెట్లా. పాపికొండ మరియు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి ఏంటంటే మధుమలై మరియు గిండి నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఒడిషాలో ఉంది. ఇది మన ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. లడఖ్లో ఉంది ఏంటంటే హెమిస్ నేషనల్ పార్క్. దీన్నే మనం లార్జెస్ట్ నేషనల్ పార్క్ అనడం కూడా జరుగుతుంది. డచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. రణతంబోర్ నేషనల్ పార్క్ మరియు సరిస్కా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. ఇది ఇక్కడ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడగడం జరిగింది 2024. అండమాన్ మరియు నికోబార్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే మహాత్మా గాంధీ మ్యారిటైమ్ క్యాంపెల్ బే నేషనల్ పార్క్ అండి. ఇక్కడ చూడండి, రాజస్థాన్ రణతంబోర్ నేషనల్ పార్క్ మరియు సరిస్కా నేషనల్ పార్క్ అనేది 2024 ఎన్టీపీసీ నోటిఫికేషన్ అంటే 2025 జూన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది. 2025 జూన్లో అడగడం జరిగింది. తెలంగాణలో ఉన్నది కేబీఆర్ నేషనల్ పార్క్ మరియు మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్, మృగవని నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం 1972 అంటే వన్యమృగ సంరక్షణ చట్టం అండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వైల్డ్ లైఫ్ అంటే వన్యమృగ సంరక్షణ చట్టం 1972. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అంటే అడవుల సంరక్షణ చట్టం. ఇప్పుడు అడవుల పరిరక్షణ చట్టం ఏంటంటే 1980. ఈ 3 years కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ వీడియోని విన్న తర్వాత నోట్స్ అయితే తప్పకుండా తయారు చేసుకోండి.